ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము ఆత్మఫలాలు ఫలించకపోతే ఇక అది నిజమంటారా? చెప్పండి చెప్పండి. హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా అని చక్కగా చేస్తున్నాం, అద్భుతంగా వింటున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఎదుటివారు మన స్వరాలు విన్నప్పుడు, మన ఆరాధన విన్నప్పుడు ఎంతగానో ఉప్పొంగిపోతూ ఉన్నారు. కానీ అది నిజమైనటువంటి ఆరాధనగా మార్చబడాలంటే, అది దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధనగా ఉండాలి అంటే, ఆ ఆరాధించేటువంటి నీవు, యేసు రక్తములో కడగబడినటువంటి నీవు ఎలా ఉండాలట? ఆత్మఫలాన్ని నువ్వు ఫలించాలి. దీర్ఘశాంతము నీవు వహించగలిగినటువంటి వాడిగా ఉండాలి. ఎదుటి వారిపైన దయ చూపించేటువంటి వారిగా ఉండాలి. పేరుకు మాత్రమే దయామణి, పేరు మాత్రమే కరుణ అని ఉంటుంది, కానీ వారి జీవితాల్లో అటువంటి కరుణ చూపించగలుగుతున్నారా? దయ చూపించగలుగుతున్నారా? పేరుకు తగ్గట్లుగా ఆ పేరును సార్థకత చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మనము ఆ ఆత్మఫలాన్ని ఇచ్చేవారుగా ఉన్నాం. లేకపోతే మనం కూడా ఆ చెట్టును చూసినప్పుడు ఏరా తీసేయండి రా ఈ చెట్టుని అన్నాడు చూడండి, ప్రభు మనకు కూడా అది ఆపాదిస్తాడు. ఎందుకు? ఫలించలేనటువంటి చెట్టు, దానివల్ల భూమి కూడా వేస్ట్ అవుతుంది, ఎరువు వేస్ట్ అవుతుంది, దానికి చేసేటువంటి సేవకుడు కూడా వ్యర్థంగా సేవ చేస్తున్నాడు. కాబట్టి నేను అంటున్నాను, ఫలించినటువంటి చెట్టును తీసివేయాలనేటువంటి ధోరణి యజమానుడు కలిగి ఉన్నాడు. యజమానుడు ఎవరు? ఇప్పుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు, కలుగుగాక అనేటువంటి మాటతో సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆ దేవుడే ఎవరంట? యజమానుడై ఉన్నాడు.